ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. హారతి ఎలిగించి భక్తురాలు వేసిందట హుండీలా, కొంచెం కొంచెం నోట్లు గాలినాయట మంటలా. జోరుగా తీసిండ్రు జట్టక్క పో లచ్చక్కరా జులూసు, చాటలు షీపిర్లతోని పొలిమేర దాంక పోయిండ్రు పబ్లిక్. 16 తులాల బంగారం కొన్నా కాపురానికి వస్తలేదట భార్య, ఆ బాధతోని టవర్ ఎక్కిండు భర్త. బామ్మ అంతిమయాత్ర చేసిండ్రు పెద్ద కేకుతోని, మనవలు మనవరాళ్ళు తీర్చిండ్రు ఆఖరి కోరికని. పాస్వర్డ్ తెలుసుకొని తిరకాసు పైసలు కొట్టేసిన రాజేషు. నేను ఇప్పుడు వాడుతున్నది ఆయన హాట్స్పాట్, దాని పాస్వర్డ్ ఏమో 1 2 3 4 5 6. జట్టక్క వెళ్ళిపో లచ్చక్కరా, జట్టక్క వెళ్ళిపో లచ్చక్కరా. అగో ఇదేంది, మా వాణి వార్తలు చదువుమంటే ఏమో నినాదాలు చేస్తున్నది. ఏంది వాణి ఇక వార్తలు చెప్పవా అంటారా? ఇది కూడా వార్తేనుల్లా, వార్త అంతా దీని గురించే. ఏంది పిల్ల వార్త చెప్పమంటే మళ్ళా దాని గురించే చెప్తుందని మళ్ళా డౌట్ పడుతుండ్రా? అయితే వార్తలకు పోదాం పాండ్రి. ఓరి కొడుకో ఏం కొట్టుకునుడు, షాటలు షీపిరి కట్టలు చెప్పులు కర్రలు పట్టుకొని జంపుకుంటున్నారు ఊరంతా గదులు వచ్చిండ్రు. ఇంతగానం ర్యాలీ తీస్తున్నారు, అంత ఇచ్చంతరంగా ఉన్నది. ఏంటిది అంటే అగో మళ్ళా గిదేంది, పైన గిదే ముచ్చట చెప్పిండ్రు, అటెంక కొట్టుకునేది డాన్స్ ల ముచ్చట చూపెట్టిర్రు. ఇప్పుడు మళ్ళా అదే జట్టక్క పో లచ్చక్కరా అంటున్నారా? దేని గురించి ఇదంతా అంటే చెప్పవే అన్న అసలు విషయం. ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాన్ని, అంటు రోగాలను, ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలన్నీ వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. దరిద్రాన్ని సాగనంపి లక్ష్మిని ఇంటికి తెచ్చుకోవడమే ఈ పండుగ ఉద్దేశమట. అందుకే ఇంటికి 2 3 ఇట్లా పాత బట్టలు సాటలు చెప్పులు షీపిర్లతోని బయలెళ్ళి డాన్స్లతోని ర్యాలీ తీసి ఊరు బయట ఇస్తారట. ఇక అటెంక ముచ్చట తాత చెప్తాడు ఈనుండ్రి. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వీళ్ళది. 5 ఏళ్లకు ఒకసారికి ఇట్లా చేయడం వీళ్ళ ఆచారమట. మళ్ళా వీళ్ళు ఇంటికి స్నానాలు చేసి పోయేసరికి ఇల్లంతా శుభ్రం చేసి హారతులు పట్టుకుని రెడీగా ఉంటారట. అప్పుడు ఇంట్లకు లక్ష్మీదేవి వస్తుందని అంటున్నారు. కానీ నిజంగా ఇచ్చంత్రంగా అంటే ఇచ్చంత్రంగా ఉన్నదిలే ముచ్చట. ఆడాడ జరుగుతాయి ఈ సోటివి. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు కొందరు గుడికి పోయినా కూడా వాళ్ళ మనసు దేవుని మీద పెట్టకుండా ఏందేందో ఆలోచిస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇంగో గసోంటి పనే చేసింది గిడొక భక్తురాలు. ఇక అటెంక ఎంత కథ అయిందో చూడుండ్రి. ఈమె భక్తి సల్లగుండా ఏం భక్తమ్మా భక్తి. పీఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఒక అపర భక్తురాలు కర్పూర హారతి వెలిగించి కండ్లకు అద్దుకున్నదో లేదో తెలియదు గాని కానుకల హుండీ లేచిందట. ఇక చూడాలి, అందులో నోట్లన్నీ అంటుకొని పొగెళ్ళిన వాళ్ళే ఇగో అందరు పోయి హుండీల నీళ్లు పోసి అల్లార్పినరట. మరిగా నీళ్లు పోసినాక లోపలున్న నోట్లు తడుస్తాయి కదా, అందుకే ఆ వీటిని ఆరబెట్టేదందుకు ఎంటికలు ఆరబెట్టే హెయిర్ డ్రైయర్ తోని వేడి గాలి పట్టిండ్రు. మరి ఆ భక్తురాలికి సోయి లేదా ఈ హుండీలు ఎందుకు ఆర తీసింది అంటే ఆమె గారి క్యాలేడున్నదో లేకుంటే మనసులు ఏమన్నా కోరుకుంటా ఏం చేస్తున్నాం అన్నది మర్చిపోయిందో గాని ఇగో ఇంత పని చేసి గుళ్ళ ఇంత మందికి డబుల్ పని పెట్టింది. ఇంకా నయ్యం చెప్పున చూసి నీళ్లు పోసిండ్రు కాబట్టి నోట్లు పురాగా కాలలే, లేకుంటే బుగ్గైపోవు. ఒక 20 ఏళ్ల కింద ఇంటికి సుట్టం వస్తే బరాబర్గా నాటుకోని కోసి పులుసు పెట్టి వండేది. ఆ సుట్టం ఒకవేళ పగటీలు వచ్చినా గల్లీలన్నీ తిరిగి కోన్ని పట్టుకునేది. మాపటీలు వస్తే గంప కింద గమ్మిన కోడి పుంజును కోసేది కదా. కొన్నేళ్ల నుంచి నాటుకోళ్ళు కనబడకుండా పోయి ఊరూరుకు చికెన్ షాపులు వచ్చేసరికి నాటుకోళ్ళు బంగారం అయిపోయినాయిల్లా. దొరికితే మా ఎక్కువ, దొరికినా మస్తు రేటు చెప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎక్కడిది పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని కోళ్ళు పట్టుకో 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 కొన్ని పట్టుకో 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 అనుకుంటా పత్తి చేనులలో పరుగులు తీస్తూ పట్టుకున్నారు నాటుకోళ్లను. ఇగో గీ అన్న చూడండి 2 కోళ్లను బట్టి ఎంత సంతోషంగా ఇంటికి పోయిండో.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర ముచ్చటిది. దగ్గర 1000 కోళ్ళకి ఎక్కువనే ఇడిచిపెట్టిపోయినరట. మరి ఎవడన్నా నాటు కోళ్ళను పెంచేటోళ్ళని చూసి ఓర్వలేక తెచ్చి ఇడబోసిపోయిండో ఆయన ఇంకేదన్నా కుట్రున్నదో తెలియదు కానీ జనాలు మాత్రం ఎగవడి కోళ్ళను ఎత్తుకపోయినరు. అయితే దీని మీద పోలీస్ సార్లు ఏమంటున్నారంటే ల్యాబ్ కు కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ఎందుకు వేసినారు, వాటికి ఏమన్నా వ్యాధి సోకినదా? ఖాతా సల్లగుండా ఇన్న రానుల్లా పోలీస్ సార్ కొత్త డౌట్ ఏం చెప్పిండో, ఈ కోళ్లకు వ్యాధి ఉన్నట్టు డౌట్ అనిపిస్తున్నది, ఇంతగానం కోళ్ళు ఎందుకు చనిపోతాయి, అసలు తెచ్చి ఇక్కడ ఎందుకు వేస్తారని అంటున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే అనిపించినా ఒకటేసారి ఇంతగానం కోళ్ళని ఈడెందుకు ఇడిచిపెట్టిపోయిండు అన్నదే ఇప్పటికే వాళ్ళకి అర్థం కాని ముచ్చట. మరి ఎంతమంది తిన్నారో ఎంతమంది సాకుతున్నారో గాని ఎందుకైనా మంచిది జర భద్రం పబ్లిక్. పెద్ద టెంపుల్లల్లా భక్తులు వేల మంది దర్శనానికి వస్తారు కాబట్టి అంత ఈజీగా నార్మల్ భక్తులకు దర్శనం జరగదు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు, కొన్ని టెంపుల్లనైతే 10 గంటల టైం కూడా పడుతుంది. అందుకే భక్తులు కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి సామాన్లు సెల్ ఫోన్లు ఎక్కడి అక్కడ దాచుకొని వస్తారు, మళ్ళీ పోయి తీసుకుంటారు. ఇదంతా తెలిసిందే కదా. అయితే ఈయన మాత్రం దర్శనం దగ్గర ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే దర్శనానికి ఏం ప్రాబ్లం లేదన్నారు, జల్దిగానే దర్శనం అవుతున్నదన్నారు. భక్తులు చూస్తేనేమో వేల మంది ఉన్నారు, ఇటు నుండి అటు లైన్ కట్టిండ్రు, ఇక్కడ చాలా మంది జమై జిబ అంటున్నారు. ఇంతకు ముచ్చటేంది, ప్రాబ్లం ఏంది అంటే ఇగో ఈ భక్తుడు చెప్తాడు వినండి. దర్శనం అయితే సూపర్ గా అయిందండి. ఓన్లీ ఫోన్ గురించి ఇప్పుడు అరగంట నుంచొని ఉన్నానండి. ఇంకొక అరగంట పడుతుంది మాకు. దర్శనానికి అయితే 1 అవర్ పడితే ఫోన్ తీసుకోవడానికి 1 అవర్ పైన పడుతుందండి. పెట్టడానికి 1 అవర్, తీసుకోవడానికి 1 అవర్ పడుతుందండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న టెంపుల్ దగ్గర పరిస్థితి ఇది. కార్తీక మాసం అయ్యేసరికి ఆ స్వామి దర్శనానికి బయటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తున్నారట. అయినప్పటికీ దర్శనాల దగ్గర ఏం ఇబ్బంది లేదట, కానీ సెల్ ఫోన్లు పెట్టే దగ్గరనే ఇట్లా అవుతున్నదట. అసలు ఇట్లా అవ్వడానికి కారణం ఏందో చెప్తున్నాడేనండి. ఫోన్ పెట్టడానికి 2 కౌంటర్లు పెట్టారు, దట్ ఈస్ వాస్ గుడ్. బట్ ఇప్పుడు తీసుకునేటప్పుడు మటుకు 1 కౌంటర్ పెట్టారు. దానివల్ల ఇష్యూ ఎందుకు అవుతుందంటే స్టిల్ అక్కడ దాకా ఉన్నారు జనాభా. సో ఇది వాళ్ళకి తెలిసేలా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అయ్యలు ఆఫీసర్లు ఇన్నరా, సెల్ ఫోన్లు తీసుకునేటప్పుడేమో 2 కౌంటర్లు పెట్టి ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కటే కౌంటర్ మెయింటైన్ చేస్తున్నారట. కార్తీక మాసంలో ఇంతమంది భక్తులు వస్తారని తెలిసినా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు సార్లు? ఇప్పటికన్నా వచ్చే భక్తులకు తక్లీఫ్ లేకుండా చూడండి జర్రా. ఒరే, నేను పోయేలోపు మనవడి పెళ్లి చూడాలి, నేను పోయేలోపు ఒక్కసారన్న కాశీకి పోయి రావాలి అని కొంతమంది బామ్మలు తాతలు మంచంలో వండుకొని వాళ్ళ చివరి కోరికలు వినిపిస్తుంటారు. అగో అట్లనే తమిళనాడులో ఉండే ఒక బామ్మ తన చివరి కోరిక ఏందో ముందే అనౌన్స్ చేసింది. ఆమె జీవిడిచినాక ఇంట్లో అందరు కలిసి ఆమె చివరి కోరికను ఘనంగా నెరవేర్చిండ్రు. చూడుండ్రి. ఇదేంది బామ్మ చివరి కోరిక అన్నారు? ఇక్కడ చూస్తేనేమో ధూమ్ధామ్గా డప్పు సప్పులతోటి డాన్సులు వేసుకుంటా ఏదో పెళ్లి ఊరేగింపు అవుతున్నట్టున్నది అనుకుంటురా. ఇదే ఆ బామ్మ చివరి కోరిక మరి. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో ఉండే వెల్లయ్యమ్మల్ అనే 95 ఏళ్ల బామ్మ తాను జీవిడిసినాక తన అంతిమ యాత్రను ఒక పెళ్లి సంబరం లెక్క ఊరేగించాలని పెద్ద కేక్ కట్ చేయాలని కోరిందట. మొన్నట్ల బామ్మ చనిపోయేసరికి ఆమె చివరి కోరిక ప్రకారం 24 మంది మనవళ్ళు 25 మంది మనవరాలు కలిసి 10 కిలోల కేకును తయారు చేపించి పటాకులు వేల్చి డప్పు సప్పుళ్ళు డాన్సులతోని అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించిండ్రు. ఇట్లా ఇద్దరున్నారు వాట తెచ్చేటందుకు, కానీ ఒక్కళ్ళు కూడా చక్కగా పట్టుకురారు. అంత ఉద్దండులను పెట్టుకొని పని చేపిస్తున్నావు, ఏమనాలిగా? అట్లా చూస్తారేందుల్లా ఇంకెవరు? మన రాజేషు తిరకాసే. మరి ఇయ్యాలన్నా చక్కటి వార్త తెస్తారో? ఈయనేంది ఏమో పిల్ల మెసేజ్ పెట్టి చూసుకోక ముందే డిలీట్ చేస్తే ఏం పంపు ఉంటుందా అని ఆలోచించినట్టే తిరుగుతున్నాడు. ఓ తిరకాసు, అమ్మ వాణే వచ్చావా? అమ్మ నీకు రాజేష్ ఏమన్నా కనిపించాడా? లేదు. ఏ? ఆయనకి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి అంత బయటికి పోయి వచ్చా. ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుడు మర్చిపోయిందా? కాదమ్మా, నా అకౌంట్ లో డబ్బులు దొబ్బేసాడు. ఏంటి తిరకాసు నువ్వు అనేది? అయినా వాడెందుకు తీసుకుంటాడు, ఎట్లా తీసుకుంటాడు? యాప్ కు పాస్వర్డ్ పెట్టుకోలేదా నువ్వు? పెట్టుకున్నానమ్మా, అయినా కూడా పంపించేసుకున్నాడా? అదిగో వస్తాడమ్మా, అడిగి కడిగి పడేస్తా. ఓ రాజేష్, ఏందా నా డబ్బులు ఏమైనా? 1000 రూపాయలా? చూసమ్మా, 1000 రూపాయలు అన్నాడు అంటే 1000 రూపాయలు నూకేసినట్టే కదా. సిగ్గు లేదంట నా డబ్బులు కొట్టేయడానికి నీకా? మాటలు మంచిగా రాని చెప్తున్నా ముసలాయన. ఏందా నేను ముసలాయన? కొండను కానీ గట్టిగా గుద్దాను అనుకో 2 బద్దలైపోద్ది ఏమనుకుంటున్నావు? ఏంది చెయ్యా? ఏ ఆగండి మీరు. ఒరే,
నిజంగానే ఆయన పైసలు తీసినావా నువ్వు? డబ్బులు తీసిన కానీ నేను తీసుకోలే. తీసుడేంది తీసుకోకపోవడేంది? అసలు ఆయన పాస్వర్డ్ ఎట్లా తెలుసు నీకు? తొక్కలోది ఆయన పెట్టుకున్నాడు స్ట్రాంగెస్ట్ పాస్వర్డ్ అని తెలవకుండా ఉంటుందా? అంటే ఏమున్నది, ఆయన యూపీఐ పాస్వర్డ్ 1 2 3 4 6 అంకెల పాస్వర్డ్ అనుకో 1 2 3 4 5 6. ఓయమ్మో కరెక్టేనమ్మా. నేను ఇప్పుడు వాడుతున్నది ఆయన హాట్స్పాటే, దాని పాస్వర్డ్ ఏమో 1 2 3 4 5 6 7 8 9. నేను వాడుతున్నాను కూడా తెలియదు ఆయనకు. చూడు. అవునా? కరెక్టేనమ్మో, నా హాట్స్పాట్ కూడా కనెక్ట్ చేసుకున్నాడు, అందుకే ఈ మధ్య నా డేటా అంతా అయిపోతుంది. పెద్ద అయినా నేను 10 నిమిషాలు కూడా కాలే నీ హాట్స్పాట్ ఆన్ చేసి, మొత్తం నా మీద దొయ్యకు. నువ్వేమేం వీడియోలు చూస్తున్నావో ఏం పాడవు. మసలుడే గాని మహానుభావుడు. అయినా అసలు ఆయన పాస్వర్డ్లు నీకెట్లా తెలుసు? ఇలా తెలిసేదేమున్నది, బద్ధకం కొద్దీ చాలా మంది ఇప్పుడు టఫ్ పాస్వర్డ్ పెడితే మళ్ళీ వాడు గుర్తు పెట్టుకోవాలి వాటిని, ఇదైతే ఈజీగా ఉంటది అని ఇట్లనే అన్నిటికీ 1 2 3 పెట్టుకుంటున్నారట ఈయనలాగా. అవునా? ఇంకా కొందరు అయితే ఏకంగా పాస్వర్డ్ అనే పెట్టుకుంటున్నారట. అంటే పాస్వర్డ్ ఏంటిదంటే పాస్వర్డే అన్నట్టు. కంపారిటెక్ రీసెర్చర్లు 200 కోట్ల అకౌంట్లను అనలైజ్ చేసి చెప్పిండ్రు ముచ్చట. అవునా? 1 2 3 4 5 6 అనే పాస్వర్డ్ ను 76 లక్షల మంది పెట్టుకున్నారట. అందులో ఈయనొకడు. ఈయన ఎట్లా పెద్దగా బుర్ర ఉపయోగించాడు కదా, ఖచ్చితంగా ఇదే పాస్వర్డ్ పెట్టుకుంటాడని అనుకొని కొట్టి చూసిన ఓపెన్ అయినాయి అన్ని, ఒక్కటి తప్ప. అబ్బో ఏందా అది? వాట్సాప్, దానికి కూడా పాస్వర్డ్ పెట్టిండు కానీ 1 2 3 మీద పెట్టలే, మరి ఇంకేదో పెట్టిండు. అంత సీక్రెట్ ఏమున్నదో మరి. ఏంది తిరకాసు, ఏం సీక్రెట్ చాటింగ్లు చేస్తున్నావు? పాస్వర్డ్ దొరకకుండా పెట్టుకున్నావట? ఊరుకోవమ్మా నువ్వు కూడా. ఇంట్లో పిల్లకాయలు ఓపెన్ చేస్తా ఉండారని 1 2 3 కాకుండా వేరే పెట్టా అంతే. నిజం చెప్పు, ఏం పెట్టినావో? ఇంకేముంది, వాట్సాప్ అని పెట్టా. మంచిగున్నది పట్టు కథ. నియసోంటోనికి సీక్రెట్ లాకర్లు అప్పచెప్పి పాస్వర్డ్లు పెట్టమంటే అన్నిటి పాస్వర్డ్ సీక్రెట్ లాకర్ అని పెట్టి అదే సీక్రెట్ అంటావేమో. ఊరుకోవయ్యా, నా డబ్బులు కొట్టేసింది కాకుండా నవ్వుతా ఉన్నావా? నీ డబ్బులు ఏడికి పోలేదులే, నీ అకౌంట్లోనే ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేసిన గంతే, చూసుకో కావాలంటే. అవునా బ్రో, సారీ, తొందరలో తప్పుగా అనుకున్నాను నాయనా. సరే కానీ ఇప్పటికన్నా ఆ పాస్వర్డ్ మార్చి 1 2 3 అని సింపుల్గా కాకుండా నీకు బాగా గుర్తుండేది ఏదన్నా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకో, సరేనా? పెట్టుకోకపోతే నేనన్నా కనీసం నీ అకౌంట్లో డబ్బులు ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేసిన ఏదో నీకు తెలిసి వస్తుందని. అదే సైబర్ సోడిగాళ్ళకి దొరికింది అనుకో, ఇదే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అవునా భయో, అర్జెంటుగా మార్చేయాలా. ఒక 4 అడిగి మంచి పాస్వర్డ్ పెట్టుకోమంట. నీకు తెలిసింది పెట్టుకోవా అంటే 4 అడిగి పెడతావా? పాస్వర్డ్ అనుకుంటున్నావు, ప్రసాదం అనుకుంటున్నావు? అది మంచిగా ఉంటది వీళ్ళిద్దరి కాంబో. తింగరి తిరకాసు రిమ్జుమ్ రాజేషు అని పెట్టాలి వీళ్ళకు. అన్నట్టు పబ్లిక్ ముచ్చట తెలిసింది కదా, సింపుల్ గా ఉండే పాస్వర్డ్లు పెట్టుకొని అల్కగా సైబర్ నేరగాల బారిన పడకుండ్రి. జర మీకు మాత్రమే యాదుకుండే గొట్టు పాస్వర్డ్లు పెట్టుకోండ్రి పైలో మరి, సరేనా? సర్కార్ కొలువు చేసేటోళ్ళని చూసి నీకేంద్రో గవర్నమెంట్ జాబు, ఏ టెన్షన్ లేదు, కడుపులో సల్ల కదలకుండా పని చేసుకోవచ్చు, సైడ్ ఇన్కమ్ సుత ఉంటుంది అంటుంటారు చాలా మంది. కానీ పీత కష్టాలు పీతయ్య అన్నట్టు వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన ఒక ఏఎస్ఐ తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేరని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఈ నడుమ ఏడ చూసినా పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్ల జేజేలు, బర్త్డే విషెస్లు చెప్పే ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు పడుతున్నాయి. అయితే వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తాల ఒక కరెంటు స్తంభానికి ఏలాడదీసిన ఈ పోస్టరు కొంచెం డిఫరెంట్ గా ఒప్పిస్తున్నది. తెలంగాణ సీఎం గారికి మా పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయుట గురించి అని ఒక రిటైర్డ్ ఏఎస్ఐ సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఉద్దేశించి ఈ పోస్టర్ తయారు చేసి కరెంటు స్తంభానికి కట్టిండు. అహ్మద్ హుసేన్ అనే ఈ సారు ఏఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యి 5 ఏండ్లు అవుతుందట. ఇంకా కొన్ని బెనిఫిట్స్ వచ్చేటి ఉన్నాయట. ఆ పైసల కోసం రోజు ఆఫీసుల చుట్టూ తిరిగి పానం బేజారై ఈ ఉపాయం చేసిండు. 2020 మేలో రిటైర్మెంట్ అయినాను. లివ్ ఎన్షార్మెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నది. 2,50,366 రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నది. అందరికి వేడుకుంటున్నాను, ఎవరి స్పందన లేకుండా
మొత్తం 2,20,000 దాకా వచ్చేది ఉందట. 5 ఏండ్లు అవుతుంది. ఇప్పటికైనా నాకు రావాల్సిన ఈఎల్ బాపతు పైసలు వెంటనే విడుదల చేసి పుణ్యం కట్టుకోండి సారు అని ఇట్లా పోస్టర్ తయారు చేసి పెట్టిండు. మరి ఈ ముచ్చట సీఎం దృష్టికి పోతదా? హుస్సేన్ సార్కి వచ్చే బెనిఫిట్స్ ఇస్తారా చూడాలి అని అంటున్నారు ఈ పోస్టర్ చూసుకుంటా పోయేటోళ్ళు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.